మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంటు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. బాబు పర్యటన సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి చరిత్ర కుమార్ మరింత సమాచారం అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం గమనించినట్లయితే 10 గంటలకు ఉండవేల నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన బయలుదేరతారు. వెంకటగిరి ఇక్కడ విశ్వోదయ గ్రౌండ్స్ కు చేరుకుంటారు 11:30కు. 11:30 నుంచి సభా ప్రాంగణంకి వచ్చేసరికి 11 గంటల 35 నిమిషాలు అవుతుంది. 11 గంటల 35 నిమిషాలకు స్టార్ట్ అయినటువంటి మీటింగ్ 1 గంట 15 నిమిషాల వరకు కొనసాగుతుంది. 1 గంట 15 నిమిషాల నుండి అలాగే 1 గంట 15 నిమిషాల నుండి మరొక 5 నిమిషాల్లో అంటే 1 గంటల 25 నిమిషాలకు మళ్ళీ హెలీప్యాడ్ చేరుకొని ఆయన తిరిగి కడపలో జరిగేటటువంటి కార్యక్రమాన్ని హాజరవుతున్న పరిస్థితి. ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్ ఇద్దరు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు జనసేన కూడా కలుపుకొని ముందుకెళ్తున్నారు. పూర్తిగా అంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన వచ్చేటటువంటి ఏదైతే వేదిక ఆయన వచ్చేటటువంటి రూట్ కూడా పూర్తిగా క్లియర్ గా ఉంది. ఆయన వచ్చేటువంటి రూట్ కానీ మనం ఇక్కడ విజువల్స్ లో గమనిస్తున్నటువంటి ఇప్పుడు విఐపీలతోటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతంలో విఐపీలతోటి కలుస్తారు. విఐపీలతో కలవడము అంటే ఆయన వచ్చినటువంటి మార్గం ద్వారా బస్సు అక్కడికి వస్తుంది. బస్సు వచ్చిన తర్వాత ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఉన్నారో ముఖ్య నాయకులతో అక్కడ ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన బస్సు ఇక్కడ ఆగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంటే ఆయన వ్యక్తిగత సిబ్బంది, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు వీటికి సంబంధించిన కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు. ఇది సభావేదిక సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే విఐపి గ్యాలరీ కానీ అలాగే ఏదైతే సాధారణ కార్యకర్తలు వస్తారో ఆ కార్యకర్తలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా బ్లాక్స్ వారీగా కూడా నియోజకవర్గాల వారీగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే 7 నియోజకవర్గాలు తిరుపతి పార్లమెంట్ కు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అత్యంత ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేటటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, వెంకటగిరి నుండి.